హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఈరోజు మన అమ్మమ్మాస్ కిచెన్‌లో అందరికీ ఎంతో ఇష్టమైన చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. పైన క్రిస్పీగా, లోపల జ్యూసీగా చికెన్ ఫ్రై చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వీలైతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌లో పసుపు, కారం, ధనియా పౌడర్, సాల్ట్, గరం మసాలా, అలాగే కొంచెం చికెన్ మసాలా, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర మిక్సీ చేసి వేసిన పేస్ట్ కూడా వేసుకుంటున్నాను. ఇందులో నేను ఒక 3 స్పూన్స్ వరకు క్రీమీ మిల్క్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది ముక్కకి మంచి టేస్ట్ ఇస్తుంది. అలాగే సాఫ్ట్‌గా ఉండేలాగా చేస్తుంది. ఇప్పుడు 2 స్పూన్లు బియ్యపిండి, 3 స్పూన్ల వరకు శనగపిండి వేసి ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకొని మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తున్నప్పుడు కాస్త ఆయిల్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి మంచిగా కలుపుకోవాలి. ఒకవేళ టైం ఉంటే 1 అవర్ వరకు వెయిట్ చేయొచ్చు. లేదంటే 30 మినిట్స్ వరకు వెయిట్ చేసి తర్వాత మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి కొంచెం నేను ఇక్కడ జీడిపప్పులు వేయించుకుంటున్నాను. ఇప్పుడు చికెన్ కూడా వేసి మీడియం సిమ్‌లో పెట్టి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చివరగా ఫ్రై చేసిన ఆయిల్‌లోనే కొంచెం మిరియాల పొడి వేసి కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటే సూపర్‌గా